మా ఆయనగారు అంటారు, నువ్వు చెత్త మొక్కలన్నీ వేయకపోయి పనికొచ్చిన మొక్కలే వేయి. చూడండి కాకరకాయలు కాసి, చూడండి ఎన్ని కాకరకాయలు కాసి. చూడండి ఆకులు అడ్డేస్తున్నాయి, చాలా కాయలు ఉన్నాయండి. ఇదిగోండి చూసారా, ఇంకా కిందకు ఉన్నాయి. మరి ఆ గోడ అడ్డేస్తుంది. చూడండి నల్లేరు చెట్టు అంటారు కదండి, బోన్స్ బలం. ఇదిగో చూడండి, ఇది నల్లేరు కొమ్మ అంటే ఇదే. దీన్ని పచ్చడిలా చేసుకోవచ్చు. కాకరకాయలు చూడండి, ఎక్కడ పడితే అక్కడ కాకరకాయలు ఉన్నాయండి. ఇది బోన్స్కి చాలా మంచిదండి. ఇది బోన్స్ అరిగిపోయినవి, బోన్స్ ఇరిగిపోయినవి, వీటితో పచ్చడి కానీ కూర కానీ పులుసు కానీ పెట్టుకొని తింటే ఎముకలు అరుగుతాయండి. ఇవి చాలా మంచిది ఆయుర్వేదిక్లో మనకి. ఇది నల్లేరు చెట్టు అంటుంది, నల్లేరు. చూసారు ఇదంతా కిందకు ఉంది, రావట్లేదు, అంత చిక్కులు పడిపోయింది కాకరకాయ. చూసారంటే కాకరకాయలు అన్నీ కాసాయండి బాబు, కేజీలు వచ్చేస్తున్నాయి. తినలేక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను, తినలేకపోతున్నాను. చూసారండి ఇక్కడ కూడా కాకరకాయలు, ఇలా చూసారండి కాకరకాయలు, అన్నీ కాకరకాయలే. ఇంకా చెప్పకండి, ఇంకెన్ని ఉంటాయి చూడండి, ఇవన్నీ కాకరకాయలే. ఇది చూడండి, ఇది బొప్పాయి చెట్టు, పువ్వులు వేస్తుంది. ఇది కూడా దాని కాయలు చూపించాను కదా, ఇది పువ్వు వేస్తుంది. అయ్యో అమ్మ, ఇరకలో కూడా వచ్చాయండి కాకరకాయలు. నా చెట్టు మొత్తం మూసేయండి. ఎన్ని కాకరకాయలు చూసారండి, మొత్తం మూసింది. గులాబీ చెట్టు మొత్తం మూసింది, అంతా కాకరకాయ చూసారండి. కాకరకాయ, పాలకూర, మా హాస్టల్లో సరిపోతాయి వండేస్తే. ఫ్లవర్స్ చూసారా, ఫ్లవర్స్ ఎన్ని ఫ్లవర్స్ చూసారా, మల్లె చెట్టుకి. ఇదిగో మల్లె చెట్టు ఫ్లవర్స్. కనకాంబరాలు చూసారా, మళ్ళీ కనకాంబరాలు, కాకరకాయ పాదులు. చూడండి ఇక ఫ్లవర్ వచ్చిందండి, గులాబీ ఫ్లవర్. అంత ముద్దుగా అన్ని ముద్ద వచ్చేస్తుంది. రెడ్ ఫ్లవర్ అది. ఇక్కడ ఎల్లో ఫ్లవర్ ఉందండి, ఎల్లో ఫ్లవర్. ఇవన్నీ చిట్టి కాకరకాయలు అండి, చిట్టి కాకరకాయలు కూడా ఇస్తాయి మాకు, చిట్టి కాకరకాయలు చూసారండి, చిట్టి కాకరకాయలు. మమ్మల్ని చెట్లు చూసారా, ఎంత పెద్దవైపోయి. మొన్న అయితే పెద్ద పెద్ద కాయలు కాసాయండి, చాలా లావుగా ఉన్నాయి, బాగున్నాయి, చాలా బాగున్నాయి. చూసారా డ్రాగన్ ఫ్రూట్ చెట్లు, ఇవన్నీ వేస్తానండి డ్రాగన్ ఫ్రూట్ అన్నీ మొత్తంగా. ఇవి కూడా త్వరలో పువ్వులు వచ్చేస్తాయి. ఇక్కడ చూసారంటే ఇక్కడ కాకరకాయ, మన తులసి వనం మీద పైన చెట్టు మీద మొత్తం అండి అల్లేసిందండి. చూసారా ఎన్ని కాకరకాయలు ఇక్కడ కూడా. ఎందుకంటే మాకు ఇంపార్టెంట్ కాకరకాయ అండి. ఆయనగారు కాకరకాయ ఫ్రై చేయమంటారు, తినమంటారు, చాలా మంచిది ఆరోగ్యానికి అంటారు. అందుకే ఇక్కడ కాకరకాయలు పెంచుతాను నేను. ఇంకా కాకరకాయ పండి కొయ్యకంటే వదిలేస్తున్నాను. డ్రాగన్ ఫ్రూట్ చూసారా, చిన్న చిన్న ముక్కలు కూడా వేసాను, ఎంత పెద్ద పెద్దగా వస్తాయో. ఇంకా చూడండి, ఇంక పువ్వులు కాయలు వచ్చేస్తాయి. ఇంక రోజు ఒకటి కాసిందండి ఇక్కడ చూసారా. ఇదండి నా మిద్దె తోట. నా మిద్దె తోటలో చూసారండి ఎలా ఉందో. చిన్న కుండీ అండి, పెద్ద కుండీ కూడా కాదు, చిన్న కుండీ పొడవుగా కాలువగట్టులా కట్టామండి, అందులో వేసాను. చూసారా నా మిద్దె తోటలో. మునగాకు అయితే రోజు మన ఇష్టం చారులు వేస్తాను, పొడిమి చేస్తాను, మునగాకు పొడిమి రోజుకు ఒక స్పూన్ వేసుకొని తింటున్నాను. ఫ్లవర్స్ కాసేయండి మునగ చెట్టుకి, మళ్ళీ కాయలు దిగుతాయి, అప్పుడు నేను చూపిస్తాను. ఎంత పెద్ద కాయలు అని తెలిసండి, దీనికి చాలా పెద్ద కాయలు వస్తాయి. విత్తనం తెచ్చేసానండి నేను.
ఫాల్స్ పైన ఉంది కదా, పెద్దగా కనిపించట్లేదు. ఈ వీడికి ఇంతే. బాయ్ బాయ్. షేరింగ్ సేవ్ ఇట్ హ్యావ్ ఇట్.